హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 128. వద్దు మైథిలి, ఇక్కడ ఉండొద్దమ్మా అంటూ రాజేశ్వరి గారు మొండితనంతో మైథిలిని గడప దాటి బయటికి లాక్కొని వెళ్ళబోతుండగా, ఆగండి అని కళ్యాణ్ అరుపు ఆవేశంతో గట్టిగా వినిపిస్తుంది. మైథిలితో పాటు గడప దాటబోయిన రాజేశ్వరి, మోహన్ ఆగి వెనక్కి చూస్తారు. నా మర్దల్ని బలవంతంగా తీసుకెళ్ళడానికి అసలు మీరెవరు అని అడుగుతాడు ఆవేశంగా. సడన్గా కళ్యాణ్లో కలిగిన ఆవేశాన్ని చూసి రాజేశ్వరి గారు, మోహన్ ఆశ్చర్యపోతుంటారు. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. నా మర్దల్ని తీసుకొని ఇంకొక అడుగు ముందుకు వేసినా నేను సహించను అంటూ వేలు చూపిస్తాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకి రాజేశ్వరి గారు, మోహన్ కోపంగా చూస్తుంటే, రే కళ్యాణ్, ఏమిట్రా ఆవేశం అని అడుగుతుంది అనసూయం గారు. మరి ఏం చేయని గ్రాని, ఎంతో ఓర్పు సహనంతో చెప్తుంటే వీళ్ళు వింటున్నారా? మైథిలి విషయంలో నేను చాలా తప్పులు చేశాను. రాజేశ్వరి గారు, నన్ను కొట్టిన చెంపదెబ్బలు సరిపోకపోతే ఇంకా శిక్షించమనండి. ఆ శిక్షకు కూడా మౌనంగా భరిస్తాను. అంతేకాని మైథిలిని బలవంతంగా తీసుకెళ్తే మాత్రం నాలో ఒక రాక్షసుని చూడాల్సి వస్తుంది అంటాడు అదే ఆవేశంతో. రే కళ్యాణ్, అలా ఆవేశపడకు అని అంటాడు అర్జున్. లేదురా, మైథిలిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా సరే నేను ఊరుకోను, సహించను. పైగా ఇప్పుడు మైథిలికి ఉన్న మెంటల్ హెల్త్ కండిషన్ బట్టి తను ఎలాంటి ఒత్తిడులకు గురి కాకూడదు. మైథిలిని బలవంతంగా తీసుకెళ్తే తన హెల్త్ కండిషన్ మరింత దెబ్బతింటుంది అని తిరిగి రాజేశ్వరి గారిని చూస్తూ, నేను అన్ని రకాలుగా ఆలోచించే చెప్తున్నాను రాజేశ్వరి గారు. మైథిలిని మీతో తీసుకెళ్ళకండి, తనని ఇక్కడే ఉండనివ్వండి అని పక్కన రాములమ్మ దగ్గరున్న బాబుని తీసుకొని, బాబు తల మీద చేపెట్టి, నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మైథిలికి ఎలాంటి హాని కలిగించను, తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను, కానీ మరో చెడు ఉద్దేశంతో చూడను. నిజంగా మైథిలి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని మీకు ఉంటే తనని ఇక్కడే వదిలేయండి అని చెప్తాడు అదే ఆవేశంతో. మైథిలి కూడా రాజేశ్వరి చేతిలో నుంచి తన చెయ్యి విడిపించుకోవాలని చూస్తుంటుంది. అనసూయం గారు రాజేశ్వరి ముందుకొచ్చి, నీ బాధ నాకు అర్థమవుతుంది రాజేశ్వరి, కానీ ఇప్పుడు మైథిలి పరిస్థితి గురించి కూడా కాస్త ఆలోచించు. నేను కూడా నీకు మాటిస్తున్నాను. మైథిలి జీవితానికి ఏమీ కాదు, తను బాగుంటుంది. త్వరలోనే తను కోలుకొని మన అందరినీ కూడా గుర్తుపడుతుంది. ఆ రోజులు త్వరలోనే వస్తాయి. అప్పుడు మైథిలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకే వదిలేద్దాం. దయచేసి ఇప్పుడు మాత్రం మైథిలిని ఇక్కడే ఉండనివ్వు రాజేశ్వరి అని బతిమలాడుతుంటుంది. నన్ను మా బావ దగ్గరికి పోనివ్వండి అంటూ మైథిలి రాజేశ్వరి చేని విడిపించుకోవాలని చూడటం మోహన్ కూడా గమనించి, రాజేశ్వరి గారు, మైథిలి ఉన్న సిచ్యువేషన్లో తనని బలవంతంగా తీసుకెళ్ళడం మంచిది కదని నాకు కూడా అనిపిస్తుంది. మనకు ముఖ్యంగా మైథిలి కోలుకోవడం అవసరం. తను కోలుకోవాలంటే తను ఇక్కడ ఉండటమే మంచిది. నేను చెప్తున్నాను కదా, తనని ఇక్కడే ఉండనివ్వండి అని అంటాడు మోహన్. కానీ రాజేశ్వరి గారు ఇంకా కంగారుగానే ఉంటుంది. అర్జున్, ఆర్య కూడా రాజేశ్వరి గారికి నచ్చ చెప్తుంటారు. పక్కన ఉన్న రాములమ్మ కంటతడి పెడుతుంటుంది. రాజేశ్వరి, కళ్యాణ్ మీద నమ్మకం లేకపోతే నా మీదైనా నమ్మకం ఉంచు. నా మనవరాలికి అన్యాయం జరుగుతుంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటుంది అనసూయం గారు. అప్పటికే కూడా మైథిలి రాజేశ్వరి గారి చేతుల నుంచి గుంజుకోవాలని చూస్తూ, బావా బావా అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి కొన్ని క్షణాలు ఆలోచించి బావా బావా అని ఏడుస్తున్న మైథిలిని చూసి మైథిలి చేయిని వదిలేస్తుంది. మరుక్షణమే మైథిలి పరిగెత్తుకుంటూ వెళ్ళి కళ్యాణ్ని గట్టిగా హక్ చేసుకొని, బావా, నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పు బావా, నన్ను నీ దగ్గరే ఉండనివ్వు బావా అంటూ ఏడుస్తుంటుంది. మైథిలి ఎక్కడ దూరం అవుతుందేమోనని అప్పటి వరకు భయపడ్డ కళ్యాణ్ కూడా తనని హృదయానికి అపురూపంగా హత్తుకొని, నువ్వు ఇక్కడే ఉంటావు మైథిలి, నేను ఎక్కడికి వెళ్ళనివ్వను అంటూ తన వెన్ను మీద చేయి వేసి ఓదారుస్తూ కన్నీళ్లు పెడుతుంటాడు.
మైథిలి కళ్యాణ్‌కి అంత దగ్గరగా ఉండటం చూసి మోహన్ మనసు చివుక్కుమంటుంది. మైథిలి కళ్యాణ్‌ని పట్టుకొని ఏడుస్తుంటే కళ్యాణ్‌ని విడిచి ఉండలేదని రాజేశ్వరి గారికి కూడా ఆ క్షణం బాగా తెలుస్తుంది. "వెళ్దాం పదండి రాజేశ్వరి గారు" అంటాడు మోహన్ బాధగా. రాజేశ్వరి కన్నీళ్లు తుడుచుకొని అనసూయం గారి వైపు చూసి తిరిగి వాళ్ళిద్దరిని చూస్తూ మోహన్‌తో బయలుదేరుతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే కళ్యాణ్ భారాన్ని విడిచి తనని ఇంకా ప్రేమగా హత్తుకుంటాడు. శ్రేయ వాళ్ళ కోసమే కళ్ళు కాయలయ్యేలా ఎదురు చూస్తూ రాజేశ్వరి గారి ఇంట్లోనే ఉంటుంది. అలా శ్రేయ, సూర్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగానే క్యాబ్ వచ్చి ఆగుతుంది. శ్రేయ, సూర్య క్యాబ్ రావడం చూసి ఇద్దరూ ఆతృతగా గుమ్మం దగ్గరికి వస్తారు. క్యాబులో నుంచి రాజేశ్వరి, మోహన్ దిగడం మాత్రమే చూసిన శ్రేయ నిరాశపడుతూ, ఇదేంటి ఆ పిచ్చిదాంతో రాకుండా వీరిద్దరే ఊగులాడుకుంటూ వస్తున్నారు అని మనసులో అనుకుంటుండగానే రాజేశ్వరి, మోహన్ లోపలికి వచ్చేస్తారు. అక్కని తీసుకురాకుండా వచ్చారేంటమ్మా అని అడుగుతాడు సూర్య. రాజేశ్వరి కన్నీళ్ళు పెట్టుకుంటూ, మీ అక్క వ్యవహారం చూస్తుంటే తను మంచి కోరేవారికి ఆకుల్లోనూ తన కీడు కోరేవారికి కంచాలను పెడుతున్నట్టుగా ఉందిరా అని అంటుంది కాస్త కోపంగా. అలా అంటావేంటి పెద్దమ్మా, అసలు అక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది శ్రేయ క్యూరియాసిటీగా చూస్తూ. రాజేశ్వరి అక్కడ జరిగిన విషయాలన్నీ ఇద్దరికీ చెప్తుంది. అందుకని మైథిలిని అక్కడే వదిలేసి మీరు వచ్చేసారా? తనని ఇంకా అక్కడే వదిలేయటం నాకు మంచిగా అనిపించడం లేదు పెద్దమ్మా అంటుంది శ్రేయ అసహనంగా చూస్తూ. మాకేమైనా మంచిదనిపిస్తుందంటున్నావా? మైథిలి పరిస్థితి చూసి తనని అక్కడే వదిలేసి రాక తప్పలేదు అని అంటుంది రాజేశ్వరి కన్నీళ్ళు పెట్టుకుంటూ. అక్క మనల్ని మర్చిపోయి ద్రోహం చేయాలనుకున్న ఆ కళ్యాణ్‌ని గుర్తు పెట్టుకోవాలనుకోవడం ఏంటమ్మా అని అడుగుతాడు సూర్య కన్నీళ్ళు పెట్టుకుంటూ. అంతా మన కర్మరా అంటుంది రాజేశ్వరి బాధపడుతూ. మీ కర్మ కాదు, నా కర్మ. మీరేదో పీకుతారు పొడుస్తారని చాలా ఆశలు పెట్టుకున్నాను. అంతా నాశనం చేసి వచ్చారు అని తిట్టుకుంటుంది శ్రేయ మనసులో. మోహన్ సోఫాలో కూర్చొని పోయి మైథిలి బావా బావా అంటూ ఏడవటం గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటాడు. ఐశ్వర్య నిలయంలో ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఎక్కిలి పట్టిన మైథిలికి కళ్యాణ్ గ్లాస్తో పాలు తాగిస్తూ, చూడు ఎలా ఎక్కిలి పట్టాయో, ఎప్పుడు అలా ఏడవకూడదు మైథిలి అని అంటాడు. నేను ఏడవకూడదంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రాకూడదు బావా అంటుంది పాలు తాగటం పూర్తి చేసి. సరేలే, ఇక వారు రారులే అంటూ పాలు తాగిన ఖాళీ గ్లాసును పక్కన ఉన్న రాములమ్మకి అందిస్తాడు. మైథిలి ఇంకా ఎక్కిలు పడుతూనే కళ్యాణ్ ఒడిలో పడుకొని, అసలు వాళ్ళు ఎవరు బావా, నిన్నెందుకు కొడుతున్నారు అని అడుగుతుంది. కళ్యాణ్ ఒడిలో పడుకున్న తన తల నిమురుతూ, నేను పెద్ద తప్పులు చేశాను మైథిలి, అందుకే వాళ్ళు నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చారు అని అంటాడు. మరి ఆ తప్పులు నువ్వెందుకు చేశావు బావా అని అడుగుతుంది అమాయకంగా. నేను కూడా పిచ్చివాణ్ణే మైథిలి, అందుకే చేశాను అంటాడు కన్నీళ్లు పెడుతూ. అలా మాట్లాడుతూ ఉండగానే మైథిలి కళ్యాణ్ ఒడిలో పడుకొని నిద్రపోతుంటుంది. తన తల నిమురుతూ తన విషయంలో చేసిన ద్రోహాలు ఒక్కొక్కటి తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటాడు. రాములమ్మ వాళ్ళిద్దరినీ బాధగా చూస్తూ, మోహన్ మైథిలుల పెళ్లికి అడ్డురానని కళ్యాణ్ మోహన్కి మాట ఇచ్చిన విషయం గుర్తు వచ్చి అనసూయం గారి రూము వైపు వెళ్తుంటుంది. అనసూయం గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చొని ఉండగా, పెద్దమ్మగారు అంటూ రాములమ్మ రావడం చూసి కన్నీళ్ళు తుడుచుకొని, ఏంటి రాములమ్మ అని అడుగుతుంది. రాములమ్మ అనసూయం గారి కాళ్ళ దగ్గర కూర్చొని, ఇన్నాళ్ళు మనం మైథిలి మేడం మోహన్ గారిని ప్రేమించిందనుకున్నాం కదా, అది నిజం కాదని ఇప్పుడు తెలిసింది. మైథిలి మేడం కళ్యాణ్ బాబు గారిని ఎంతగా ప్రేమించిందో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటప్పుడు మన కళ్యాణ్ బాబు గారికి మైథిలి మేడంకే కదమ్మా పెళ్లి జరగాల్సింది. మరి కళ్యాణ్ బాబు గారేంటి మోహన్ గారికి అలా మాటిచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావే? ముందు మనకి మైథిలి బాగు కావాలి. ఆ తర్వాతే ఏదైనా అంటుంది అనసూయం గారు. ఏదైనాని అనకండి అమ్మా.
మైథిలి మేడంకి కళ్యాణ్ బాబుకి పెళ్లి జరగాలి అంతే అంటుంది మొండిగా. అది మనం అనుకుంటే కాదు రాములమ్మ. మైథిలి నిర్ణయం బట్టే ఏదైనా జరుగుతుంది. కళ్యాణ్ మైథిలిల పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే రేపు మైథిలి నార్మల్ అయిన రోజున కళ్యాణ్ మొహం చూడటానికి కూడా ఇష్టపడదు. ఇక వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అంటుంది బాధపడుతూ. అలా అనకండి పెద్దమ్మగారు. ఎలాగైనా ఈ జంటకు పెళ్లి జరిగేలా చూడండి. పైగా మీ అల్లుడు అశ్వత్థామయ్య గారు కూడా తమ కూతుర్ని కళ్యాణ్‌కిచ్చి పెళ్లి చేయాలని కోరుకునేవారని మీరు నాకు ఎన్నోసార్లు చెప్పారు. ఆ విషయాలు మర్చిపోయారా పెద్దమ్మగారు? అని అడుగుతుంది రాములమ్మ. ఎలా మర్చిపోతాననుకున్నావు? అన్నీ గుర్తున్నాయి. కానీ మన కళ్యాణ్‌కి పెళ్లి మీద ఇష్టం లేదని మైథిలి, మోహన్ ప్రేమించుకొని వాళ్ళ నిర్ణయానికి వదిలేశాను అని అంటుంది. అప్పుడంటే వాళ్ళ గురించి తెలియక వదిలేశారమ్మా. కానీ ఇప్పుడు ఎందుకు వదిలేయాలి చెప్పండి? కళ్యాణ్ బాబు గారు మన మైథిలి మేడంని పెళ్లి చేసుకోవాలని మీకు లేదా? నిజం చెప్పండి అని అడుగుతుంది కాస్త బాధగా. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఈ వయసులో నాకు అంతకన్నా సంతోషం మరొకటి లేదు రాములమ్మ. కానీ కళ్యాణ్ చేసిన తప్పుకి ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి క్షమించదు. అందుకే వాళ్ళ పెళ్లి జరుగుతుందనే ఆశ పెట్టుకొని తర్వాత నిరాశ పడకు అని అంటుంది అనసూయం గారు బాధపడుతూ. కానీ రాములమ్మ అంతే ఆలోచించుకుంటూ, లేదు, ఏది చేసైనా సీతారాముడి లాంటి ఈ ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడాలి అని అనుకుంటుంది. నా మనవడు జన్మంతా మైథిలి గురించి బాధపడుతూనే ఉంటాడేమో, వాడి మొహంలో ఇక నేను ఎప్పటికీ సంతోషం చూడలేనేమో అని అనుకొని అనసూయం గారు బాధపడుతుంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. రాజేశ్వరి గారి ఇంట్లో మోహన్ జర్మనీ వెళ్ళటానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉండగా సూర్య మోహన్కి సహాయం చేస్తుంటాడు. చాలా బిజీగా ఉన్నానండి. అసలు అప్డేట్ బ్రేక్ ఇవ్వకుండా ఏదో చిన్న అప్డేట్ అయినా ఇద్దామని ఈ అప్డేట్ చేశాను. మా బాబు బయటికి వెళ్ళే వరకు కొంచెం బిజీగానే ఉంటాను. ఇట్లా చిన్న చిన్న అప్డేట్స్ ఇవ్వడానికి చూస్తాను. ఎపిసోడ్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరొక విషయం, రేవతి రైటర్ రేవతి ఛానల్లో మాంగళ్య బంధం అనే సీరియల్ కూడా తప్పకుండా చూడండి. ఆ సీరియల్ కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా మిస్ కాకండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము.